హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. లాంగ్ రీడ్లో కెరియర్కి సంబంధించి ఎలా ఉండబోతోంది, అవకాశాలు ఎలా రాబోతూ ఉన్నాయి, ఒక బిగ్ ఛాన్స్ ఏమైనా రాబోతూ ఉందా కెరియర్లో, యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనే దానికి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. చూద్దాం. యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, పాజిటివా, నెగిటివా, మనకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతోంది, మన కెరియర్కి సంబంధించి ఎలాంటి ఛాన్సెస్ ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. చూద్దామా ఒకసారి. ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కెరియర్కి సంబంధించి ఒకసారి చాలామంది అడుగుతున్నారండి కెరియర్కి సంబంధించి ఒకసారి లాంగ్ రీడ్ చేయమని చెప్పేసి. ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఏదైనా బిగ్ ఛాన్స్ ఒకటి రాబోతుందా కెరియర్లో, అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పేసి మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, చూద్దాం మరి ఎలాంటి ఛాన్సెస్ అనేవి ఉండబోతూ ఉన్నాయి కెరియర్కి సంబంధించి. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. మనం 2 సెట్స్ చేద్దాం. 5 సెలెక్ట్ చేద్దాం 2 సెట్స్లోంచి. ఒక సెట్లోంచి 5 తీద్దాం, ఇంకో సెట్లోంచి ఇంకో 5 తీద్దాం. మొత్తం 10 అయితే తీద్దాం. 1 and 2 and 3, 4 and 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఫ్రెండ్స్, మనం లాంగ్ రీడ్ కోసం ఒక 10 కార్డ్స్ అయితే తీసాం. ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. లాంగ్ రీడ్ చేయబోతున్నా. కెరియర్కి సంబంధించి మనకు ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. కెరియర్లో మనకి ఏదైనా ఛాన్సెస్ ఉండబోతూ ఉన్నాయా, బిగ్ ఛాన్స్ ఏదైనా రాబోతూ ఉందా, ఎలాంటి ఛాన్సెస్ మనకు ఉండబోతూ ఉన్నాయి, కెరియర్ నుంచి మనకు ఎలాంటి గైడెన్స్ కానీ ఎలాంటి మెసేజ్ కానీ మనకి అందుతూ ఉంది అనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం. చూద్దాం ఫ్రెండ్స్, మన కెరియర్కి సంబంధించి ఎలాంటి మెసేజ్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి లాంగ్ రీడ్స్ అన్నీ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి ఛానల్స్లో. లాంగ్ రీడ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నా. లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి ఫుల్ రీడింగ్ కోసం. చూద్దాం, ఒక్కొక్క కార్డ్ రీడ్ చేద్దాం. ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫెయిల్యూర్స్ గురించి తలుచుకుంటూ ఉన్నారు. యూనివర్స్ మనకి ఫస్ట్ కార్డ్లోనే మెసేజ్ ఇస్తూ ఉంది. జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బాధపడుతూ ఉన్నారు, రిగ్రెట్ అవుతూ ఉన్నారు. ఆ ఫెయిల్యూర్స్ మళ్ళీ రాకూడదు, ఈసారి కెరీర్లో మంచి ఛాన్స్ రావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు. ఛాన్స్ ఏదైనా సరే ఈసారి వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి రెడీగా ఉన్నారు. లాస్ జరిగింది, కొంతవరకు లాస్ అయింది, కెరియర్లో కొంతవరకు లాస్ అయ్యారు. ఛాన్సెస్ పోయినాయి, ఇంతకుముందు వచ్చినటువంటి ఛాన్సెస్ పోయినాయి, దానికి సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఉన్నారు. మొత్తం ఒంటరిగా తలుచుకుంటూ ఉన్నారు. మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి ఛాన్స్ ఈసారి ఏది వచ్చినా సరే ఆ ఛాన్స్‌ని మనం ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి ఉన్నారు. ఆ ఛాన్స్ కోసం కొన్ని మీరు ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ఛాన్స్ రావచ్చు ఫ్యూచర్‌లో అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉన్నారు. మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. జరిగిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జరిగిపోయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుంటూ ఉన్నారు. మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేశారు. చాలా బాధపడ్డారు. దానికి సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు, లాస్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేశారు. ఇవన్నీ కూడా ఓవరాల్‌గా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీలో మీరు ఈసారి ఒక మంచి ఛాన్స్ ఎలా అయినా సరే రావాలి, ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
సో, యూనివర్స్ మనకింకా సో, ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తుంది. సో, ప్రెజెంట్ అయితే అలా ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఛాన్స్ కోసం అయితే చూస్తున్నారు. సో, చూద్దాం యూనివర్స్ సో, ఇంకా ఏం చెప్తుంది. ప్రెజెంట్ అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, తలుచుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సో, ఛాన్స్ కోసం అయితే చూస్తూ ఉన్నారు. ఈసారి వచ్చేటువంటి ఛాన్స్ ఎలా అయినా సరే బలంగా కొట్టాలి. ఈసారి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సో, ఈసారి వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదు. సో, ఆ ఛాన్స్‌ని ఎలా అయినా సరే ఉపయోగించుకోవాలి, విన్ అవ్వాలి. సో, అలాంటి ఒక థాట్‌లో అయితే ఉన్నారు. విన్నింగ్ థాట్‌లో అయితే ఉన్నారు. సో, చూద్దాం నెక్స్ట్ కార్డ్‌ని. సో, ఫ్రెండ్స్ మనకి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, క్రియేటివిటీగా ఉన్నారు. సో, ఒక మంచి ఛాన్స్ అయితే మీకు రాబోతూ ఉంది. సో, ఆ ఛాన్స్ ఎలా ఉండబోతోంది అంటే సో, ఖచ్చితంగా మీ హార్ట్‌ని గెలిసేటువంటి ఛాన్స్ అది. సో, ఖచ్చితంగా మీరు విన్ అయ్యేటువంటి ఛాన్స్. సో, ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఊహించినటువంటి ఛాన్స్ అయితే సో, ఖచ్చితంగా రాబోతూ ఉంది. సో, అలాంటి తెలివి, అలాంటి క్రియేటివిటీ మీ దగ్గరుందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, వచ్చినటువంటి సో, రాబోయేటువంటి ఛాన్స్ అనేది కూడా సో, ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి సో, ఛాన్సే రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఎలా ఉండబోతూ ఉంది అంటే సో, ఖచ్చితంగా మీరు అందరి హృదయాల్ని గెలుచుకోబోతున్నారు ఆ ఛాన్స్ అనేది. సో, అంతగా ఉపయోగించుకోబోతున్నారు. అందరి హృదయాల్లో గూడా మీరు ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోబోతున్నారు. సో, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, మీ పర్సన్ కానివ్వచ్చు, ఎవరైనా కానివ్వచ్చు. సో, వాళ్ళ హార్ట్‌లో ఒక మంచి ప్లేస్ అయితే మీకు సో, రాబోతూ ఉంది. సో, టారో ద్వారా మనకు తెలుస్తూ ఉందండి. సో, అండ్ నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో సో, టారో చెప్తూ ఉందండి. విన్ ఛాన్స్ చెప్తూ ఉంది. మీకు మంచి ఛాన్స్ రాబోతూ ఉందని చెప్తుంది. సో, అది మీకు లవ్‌కి సంబంధించిందైనా సో, విన్ అవ్వచ్చు. లేదు మీ పర్సన్ మీకు సో, యాక్సెప్టెన్స్ అయినా చెప్పొచ్చు. సో, అలాంటి ఛాన్స్ అయినా రావచ్చండి. సో, మ్యారేజ్‌కి సంబంధించినటువంటి వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో, మ్యారేజ్‌కి సంబంధించినటువంటి సో, ఛాన్స్ అయినా రావచ్చు. సో, అలాంటి అవకాశాలు గూడా ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఏ ఛాన్స్ వచ్చినా సరే మీరు విన్ అయ్యేటువంటి సో, సిట్యుయేషనే ఉంది. సో, ఖచ్చితంగా విన్ సిట్యుయేషనే సో, చెప్తూ ఉంది. సో, అదే కాదండి ఫీలింగ్స్ సంబంధించి సో, మీరేదైతే మనసులో ఫీల్ అవుతూ ఉన్నారో, మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో, ఆ కోరిక కూడా సో, 100% ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, అదే కాదు ఇంకా ఆహ్, సో, ఒక క్రియేటివిటీగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు. కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్ళబోతూ ఉన్నారు. అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. సో, కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఎలా అందిపుచ్చుకోవాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అండి. సో మీ పర్సన్ మీకు యాక్సెప్టెన్సీ అయినా ఇవ్వచ్చు. లేదంటే మీరు చేసేటువంటి జాబ్‌లో అయినా సరే కొంత క్రియేటివిటీగా ముందుకెళ్ళొచ్చు. అక్కడైనా సరే మీకు కొన్ని అవకాశాలనేవి రావచ్చు. సో, మంచి అవకాశాలు మీకొస్తాయి అని చెప్పేసి సో, యూనివర్స్ నుంచి సో, మనకైతే అందుతూ ఉందండి. సో, నెక్స్ట్ యూనివర్స్ నుంచి సో, ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారండి. ఇందాక మనం చెప్పామండి. సో, అవకాశాల కోసం సో, ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఇంతకుముందు ఫెయిల్యూర్స్ తలుచుకొని సో, ఏ విధంగా అయితే మీలో మీరు బాధపడ్డారో సో, అవన్నీ కూడా ఈసారి ఉండకూడదు. ఈసారి మంచి అవకాశాలు రావాలి అని చెప్పేసి కొత్త కొత్త ప్లాన్స్ అయితే మీరు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అందులో ప్రోగ్రెస్ ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు తయారు చేసుకునే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, మంచి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. కొత్త అవకాశాల కోసం మీరు వెతుకుతూ ఉన్నారు. సో, ఆ అవకాశాలు మీ కెరియర్‌ని మలుపు తిప్పేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మీ కెరియర్‌లో మీరు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో, అలాంటి అవకాశాలు సో, ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయండి. సో, ఈ అవకాశాల కోసం సో, మీరు జర్నీ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో, అంటే అవకాశాల కోసం సో, మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, నెక్స్ట్ సో, ఇందాక చెప్పాను సార్. సో, ఛాన్సెస్ అనేవి సో, ఖచ్చితంగా మ్యారేజ్‌కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ గాని, సో, మీ ప్రపోజల్స్ యాక్సెప్టెన్సీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో, బిజినెస్‌కి సంబంధించైనా లేదా ఇంకొక దానికి సంబంధించిందైనా సరే. సో, మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, సో, మీ ప్రపోజల్స్ అన్నీ కూడా సో, యాక్సెప్ట్ అయ్యేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది మంచి ప్రపోజల్స్ తోటి సో, ఒక పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో, మంచి ప్రపోజల్స్ తోటి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రపోజల్‌ని మీ ముందుంచబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ ప్రపోజల్‌కి సో, మీరు యాక్సెప్టెన్సీ తెలియజేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో, మీ లైఫ్‌లో అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో నెక్స్ట్ కార్డ్ రీడ్ చేస్తే సో, న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. చెప్తున్న అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో, ఆ అవకాశాల్లో మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ప్లానింగ్స్ తయారు చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. విన్ సిట్యుయేషనే ఉంది. సో, ఖచ్చితంగా
సో మీరు విన్ అవుతారు. సో అలాంటి అవకాశాలున్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. సో అదే కాదు, సో మీలో విల్ పవర్ ఉంది, డిజైర్ ఉంది, పవర్ ఉంది. సో ఇవన్నీ మీలో ఉన్నాయి. ఒక ఛాన్స్ కోసం, మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఛాన్స్ వస్తే ఎక్కడా కూడా వదులుకునేటువంటి సో సిట్యుయేషన్ అయితే లేదు. అలాంటి ఛాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉందండి. సో ఇవన్నీ మీలో ఉన్నాయి. సో ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే విన్ విన్ సిట్యుయేషన్స్ తోటి మీకు చాలా ఛాన్సెస్ అయితే లైఫ్‌లో రాబోతూ ఉన్నాయి. సో వచ్చినటువంటి ప్రతి ఛాన్స్‌ని కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. సో గ్రోత్ ఉండబోతుంది. న్యూ ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ అవకాశాలన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఆ గ్రోత్ కోసమే సో, ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తూ ఉన్నామండి. ఆ గ్రోత్ కోసమే. సో, ఇన్ని రోజులు మనలో మనం బాధపడింది, సో, ఏదైతే లాస్ట్ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేసామో, ఏదైతే ప్రీవియస్‌గా సో, మనం బాధలు పడ్డామో, ఇవన్నీ కూడా సో, ఆ అవకాశం కోసమే మనం ఎదురు చూసాము. అలాంటి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి సో, మనకు టారో చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అది విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో దేంట్లో అయినా కానివ్వచ్చండి. సో, కొత్త అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక ఛాన్స్ తోటి ఒక పర్సన్ అయితే సో, మీ దగ్గరికి రావటం జరుగుతుంది. సో, మంచి ఛాన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అలా వచ్చినటువంటి ఛాన్సెస్‌ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి టారో చెప్తూ ఉందండి. సో, గ్రోత్ కూడా ఉండబోతుంది. మీ లైఫ్‌లో కానివ్వచ్చు, జాబ్‌లో కానివ్వచ్చు. సో, ఇంకొక విషయాల్లో మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్‌లో కానివ్వచ్చు, సో, దేంట్లో కానివ్వచ్చు. సో, మంచి గ్రోత్ అయితే సో, ఉండబోతూ ఉంది. సో, అలాంటి గ్రోత్ రాబోతూ ఉంది. సో, ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. సో, మీ దగ్గర ఆ పవర్ ఉంది, విల్ పవర్ ఉంది, సాధించేటువంటి శక్తి ఉంది. సో, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఎక్కడా కూడా మీరు నిరాశ పడొద్దు అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఫస్ట్ కార్డ్‌లో సో, మీరు ఏదైతే బాధపడ్డారో, ఏదైతే లాస్ జరిగిందని చెప్పేసి ఫీల్ అయ్యారో, ఏదైతే వచ్చిన ఛాన్సెస్ సరిగ్గా ఉపయోగించుకోలేదు, లేదు వచ్చిన ఛాన్సెస్ ఉపయోగించుకున్న అందులో ఫెయిల్ అయ్యామని చెప్పేసి సో, మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో, సో, వాటన్నిటికి కూడా యూనివర్స్ సమాధానం చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా కొత్త ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో, ఆ ఛాన్సెస్‌లో ఖచ్చితంగా మీకు సో, బెనిఫిట్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. సో, ఆ ఛాన్సెస్ కోసం వెళ్తూ ఉన్నారండి. ఆ ఛాన్సెస్ కోసం వెతుకుతూ ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు, మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఛాన్సెస్ కోసమే చూస్తూ ఉన్నారు. సో, ఆ ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. సో, మీరేదైతే ఆ చేంజ్ జరగబోతూ ఉంది. సో, యూనివర్స్ చెప్తూ ఉందంటే ఆ చేంజ్ రాబోతూ ఉంది. సో, మీరేదైతే ఇంతకుముందు ప్రీవియస్‌గా సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో, సో, ఆ సిట్యుయేషన్స్‌లోంచి ఒక మైనస్‌లోంచి ప్లస్‌లోకి రాబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా చేంజ్ అయితే సో, కనబడుతూ ఉంది. సో, దానికోసమనే మీరు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో, ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి ఛాన్స్ వస్తే సో, యూజ్ చేసుకుందాం. సో, జాబ్ చేసేటువంటి వాళ్ళైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళబోతూ ఉన్నారు. సో, ఛాన్సెస్ కోసం. సో, ఛాన్సెస్ కోసం వెతకబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి టారో చెప్తూ ఉందండి. మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. సో, ప్రశాంతంగా ఉండండి. సో, మీలో మీరు ఆలోచించుకోండి. ఛాన్సెస్ కోసం చూడండి. ఎక్కడ ఎక్సైట్ అవ్వద్దు. ఓవర్ ఎక్సైట్ అవ్వద్దు. సో, ఎక్కడ కూడా మీరు బాధపడొద్దు, నిరాశపడొద్దు. సో, ప్రశాంతంగా ఉండండి. కూల్‌గా ఉండండి. సో, ఖచ్చితంగా సో, మీకు మంచి ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో, చెప్తూ ఉందండి టారో. సో, అదే కాదండి, ఒక ఛాన్స్ కాదు, చాలా నంబర్ ఆఫ్ ఛాన్సెస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో, మీరెక్కడ కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. సో, ఖచ్చితంగా మంచి అవకాశం అయితే మీకు రాబోతూ ఉంది. సో, ఎదురు చూడండి. సో, మీ వర్క్ మీరు చేయండి. ఎదురు చూడండి అని చెప్పేసి సో, టారో అయితే చెప్తూ ఉంది. సో, ఇప్పటికి సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, సో, మీ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఏం జరిగింది? ఇంతకుముందు ప్రీవియస్‌గా ఏం జరిగింది? ఇక ముందు ఏం జరగబోతుంది? సో, మనం ఛాన్సెస్ గురించి చూస్తూ ఉన్నాం. ఆ ఛాన్సెస్ మళ్ళీ వస్తాయా? రావా? అని చెప్పేసి సో, అలాంటి ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి ఒక మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఆలోచిస్తున్నారు. సో, ఎలాంటి ఛాన్సెస్ ఉండబోతూ ఉన్నాయి? ఎలా ఉండబోతోంది? కెరియర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో, అని చెప్పేసి సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. సో, మనకు టారో చెప్తుంది అండి. సో, ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండండి, ఆలోచించండి. సో, ఛాన్సెస్ అయితే సో, రాబోతూ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉందండి. సో, నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. సో, మనం చెప్పాం సార్. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను హార్డ్ వర్క్ నేచర్. సో, ఖచ్చితంగా సో, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటానండి. సో, టారో చెప్తుంది హార్డ్ వర్క్ చేయండి. సో, మీ వర్క్ మీరు చేయండి. సో, ఖచ్చితంగా అమ్మవారి దీవెనలైతే అందరి మీద ఉంటాయి. సో, ఖచ్చితంగా మీ మనసులో ఏం కోరుకుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటామండి. సో, టారో చెప్తుంది సో, హార్డ్ వర్క్.
సో, మీ హార్డ్ వర్క్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉంది మీ దగ్గర. సో, కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. కష్టపడుతూ ఉన్నారు. బట్ ప్రీవియస్‌గా ఆ ఛాన్సెస్ అనేవి రాలేదు. అవకాశాల కోసం చూసారు. వచ్చిన అవకాశాలు సరిగ్గా ఉపయోగించుకోలేదండి. ఉపయోగించుకున్నటువంటి అవకాశాల్లో అంతగా గ్రోత్ రాలేదు. కొత్త అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. సో, టారో చెప్తూ ఉంది. సో, హార్డ్ వర్క్ చేయండి. సో, మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. సో, అవకాశాలు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. సో, లైఫ్‌లో కొంతవరకైతే ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒంటరిగానే అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. సో, కొంతమంది మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా సరే చేయలేనటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. సో, అందుకోలేనటువంటి సిట్యుయేషన్స్‌లో కొన్ని సందర్భాల్లో ఉన్నారు. సో, ఇవన్నీ గూడా కొంతవరకు మిమ్మల్ని ఎఫెక్ట్ చేసినియి. సో, దాని గురించి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో బాధపడినటువంటి సందర్భాలున్నాయి. బట్ మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో, మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ఒంటరిగా సెర్చ్ చేస్తూ ఉన్నారో, ఒంటరి ప్రయాణం ఏదైతే చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనకి టారో చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఎండింగ్స్. సో, మీరు ఏదైతే ఇంతకుముందు మీరు పడినటువంటి బాధలున్నాయో, ఇంతకుముందు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా వాటికి ఎండ్ రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా వాటిలోంచి కొత్త అవకాశాలు పుట్టబోతూ ఉన్నాయి. పాత అవకాశాలు వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ఎండింగ్ జరగబోతూ ఉంది. సో, ఖచ్చితంగా బిగినింగ్స్ ఉంటాయి. సో, ఖచ్చితంగా మీ కొత్త అవకాశాలకి మీరేదైతే అవకాశాల కోసం చూస్తూ ఉన్నారో, ఆ అవకాశాలకి బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో, పాత అవకాశాలన్నీ గూడా ఎండ్ అయిపోయినియి. పాత అవకాశాలన్నీ గూడా పాత ఛాన్సెస్ ఏదైతే మీరు యూజ్ చేసుకున్నారో, ఏదైతే మీరు లాస్ ఫేస్ చేశారో, ఏదైతే మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, సో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఎండ్ అయిపోయినటువంటి సందర్భం. సో, న్యూ బిగినింగ్స్ రాబోతూ ఉన్నాయి. కొత్త బిగినింగ్స్ రాబోతూ ఉన్నాయి. కొంతవరకు చేంజ్ అనేది రాబోతూ ఉంది. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోబోతూ ఉన్నారు. సో, కొత్త అప్‌డేట్ అవ్వబోతూ ఉన్నారు. సో, ఈసారి ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే దాన్ని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఆ ఛాన్స్ ఖచ్చితంగా మీరు విన్ సిట్యుయేషన్‌లోనే ఉండాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారు. సో, ఆహ్, లైఫ్ సైకిల్ కూడా అండి. ప్రాబ్లమ్స్‌లోంచి హ్యాపీనెస్‌లోంచి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే సైకిల్ తిరుగుతూ ఉంటుందో, సో, ఇప్పటివరకు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తంలో నుంచి కూడా మీరు హ్యాపీనెస్‌లోకి రాబోతూ ఉన్నారు. సో, అలాంటి ఒక విన్ సిట్యుయేషన్‌లోకి రాబోతూ ఉన్నారు. సో, మనకు ఓవరాల్‌గా టారో చెప్పిందండి. మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టబోతూ ఉంది. సో, హార్డ్ వర్క్ చేయండి. సో, ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ అయితే మీకు అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. ఒక గొప్ప అవకాశం అయితే రాబోతూ ఉంది మీ లైఫ్‌లో. సో, ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో, లైఫ్‌లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మీ కెరియర్‌కి సంబంధించి టారో చెప్తూ ఉందండి. సో, ఇది మన కెరియర్‌కి సంబంధించి ఎలా ఉండబోతూ ఉంది, ఎలాంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి మనమైతే ఒక లాంగ్ రీడ్ చేసామండి. సో, ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ మన ఛానల్‌లో నంబర్ ఆఫ్ అప్డేట్ అవుతూ ఉన్నాయండి. సో, లాంగ్ రీడ్ కోసం వీడియోస్‌ని వాచ్ చేయండి. సో, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఫ్రెండ్స్ అమ్మవారి దీవెనలు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. సో, మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి. సో, మా వ్యూవర్స్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపాలి అని చేసేటువంటి ఒక ప్రయత్నం. సో, మీ సపోర్ట్‌కి ఎప్పుడు గూడా థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, థాంక్ యూ.